దెబ్బ పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. ఎస్ నాగమల్లేశ్వర్ గారు, ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు ఇది. కాదండి, ఇది చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఇష్యూ అని ఆ వాయిస్ నోట్లను బట్టి అర్థమైపోతుంది సార్. దీంతో పాటు నేను ఇంకొక మాట ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు రావణ్ మాట్లాడినటువంటి మాటలకి మనం సపోర్ట్ కాదు, చట్టాన్ని వీళ్ళు చేతుల్లోకి తీసుకొని వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుకి మనం విరుద్ధం. ఇక్కడ ఇంకొక ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, రావణ్ మన పార్టీ కాదు, జడశ్రావణ్ గారు మన పార్టీ కాదు, ఇంకొక ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు ఆవిడ మన పార్టీ కాదు. అంటే ఎట్టకేలకి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ మాట్లాడడం, వీళ్ళ మీద అగత్యాలు చేయడం, అలా రౌడీలాగా బిహేవ్ చేయడం, మళ్ళీ తీసుకొని వచ్చి మన పార్టీకి అంటగడుతున్నారు. సార్ నేను అది మాట్లాడుతున్నాను. గతంలో బోరుగడ్డ ఎవరో మాట్లాడితే అతను మన పార్టీ కాదు, మనకు సంబంధం లేనటువంటి విషయం. ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు చూస్తే ఏమర్థమవుతుందంటే, ఆర్గనైజ్డ్గా లోపల రావని చంపేస్తారేమో కూడా నాకు డౌటే. నాకైతే డౌట్ సార్. సిఐ నాగరాజుకే, ఒక పోలీస్ కస్టడీలో ప్రాణాలపై నమ్మకం లేనప్పుడు ప్రశ్న రావణ ఎంత అంటారా? ఆఫ్టర్ ఆల్ ఎంత సార్, ఆడ ఎస్ఐల్ని వాళ్ళని అందరినీ తోసేసుకొని పాపం పోలీసులు వాళ్ళు కొట్టడం కాదు, వాళ్ళే పోలీసులను కొట్టేసుకొని లోపలికి దూరిపోతున్నారు అని అంటే ఇంతమంది ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు చూడలేదు కానీ ఆయన చూస్తుంటే మాత్రం చాలా ఘోరమైన ట్రీట్మెంట్ ఆ రౌడీలకి గుండాలకి ఇచ్చేవాళ్ళు. ఆయన వాళ్ళ పార్టీ గుండాలకి రౌడీలకి ఇవ్వరు కానీ సార్, ఇప్పుడు నేను అంటున్నాను అంతమంది దాడి చేశారు ఎందుకు సార్? రావణ్ క్షేమంగా ఉన్నారా, తిన్నారా, లేకపోతే ఏదైనా అడగడానికి చేద్దామని దూకారా, లేకపోతే ఏమన్నా చేద్దామని దూకారా? మేము సిద్ధం, ఏదో చేస్తాము, డెఫినెట్ గా కొట్టాలి అని ఆలోచన దృక్పథంతో అంతమంది వెళ్ళి కొడితే రావణ్ బతుకుతాడా సార్? లోపల ఏ లాకప్ డెత్ చేసి ఏంది అని అంటే ఏమో మాకు తెలియదు అంటారు. శవం ఏమైందంటే రేపొద్దున రావణ్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నాయన నా బాడీ ఇవ్వకపోయినా కూడా మాకు బూడిది ఇవ్వండి అని అడిగే పరిస్థితి తీసుకొని వస్తారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. నేను ఏమంటున్నానంటే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అనిత గారు ఒక మాట మాట్లాడారు. అమ్మ అనే ఒక పదాన్ని కూడా విజయమ్మ అంటే అమ్మ అంటారు, భారతమ్మ అంటే అమ్మ అంటారు, అమ్మ అంటే మీ నాన్న ఏమవుతారని తప్పుడు కుత్తలు కూసిన రోజు అనితని ఏ స్టేషన్లో పెట్టుండాలి? మనం పెట్టలేదు. లోకేష్ బాబు గారు వచ్చేసి వాళ్ళ కూతుర్ని చూడడానికి వెళ్ళాడా, లేకపోతే ముండలని ఒక బూతు మాట్లాడినప్పుడు లోకేష్ బాబుని మనం జైల్లో పెట్టామా? పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆడబ్బా ఎవడు, ఆడబ్బా సొమ్మ, ఆడెవడు, వాళ్ళ తాత కాదు ముత్తాత కాదు, నా కొడకల్లారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఎప్పుడన్నా మనం పెట్టామా? ఆయన్ని పెట్టలేదు. అంటే నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంత మంచి వ్యక్తే, ఇంత వదిలేశారా వీళ్ళని? రేపొద్దున కూడా మంచితనంతో మానవత్వంతో పోనీలే అని అంటారేమో అని నాకు భయం వేస్తుంది సార్. ఇంత దారుణంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజులలో యాక్షన్స్ అనేది ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటది. వాళ్ళందరినీ నిసిగో కోట్ల ముందు నిల్చోబెడతాము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్లు ఇస్తాము. ఈ 3 సంవత్సరాలు భరిస్తాము మేము. మమ్మల్ని మహిళలను చూడకుండా ఎన్ని తిట్టినా భరిస్తాము, ఎన్ని బూతులు తిట్టినా భరిస్తాము, ఎన్ని ఫోటో మార్ఫింగ్లు చేసినా భరిస్తాము. ఎందుకంటే మీది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ముందు మిమ్మల్ని అందరినీ కోర్టు ముందు నిల్చోబెట్టకపోతే డెఫినెట్ గా 2029లో మళ్ళీ మాట్లాడుకుందాం సార్.